సార్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ డిఫర్ అవుతూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ గోల్స్ కానీ ఆబ్జెక్టివ్స్ కానీ వాళ్ళ థాట్ ప్రాసెస్, అంటే కొంతమంది పిల్లల పెళ్లిళ్ళ కోసమో లేదంటే చదువుల కోసమో సేవ్ చేస్తూ ఉంటారు. బట్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క క్వశ్చన్లో అంటే ఒక్కొక్క దాంట్లో వీళ్ళు ఎలా యూస్ చేసుకోవచ్చు, ఎలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవడానికి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయనేది లెట్స్ ఫైండ్ అవుట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి వెల్త్ ప్రిజర్వింగ్కి. వండర్ఫుల్ క్వశ్చన్. వెల్త్ ప్రిజర్వేషన్ ఏంటంటే ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, దాన్ని కాపాడుకోవడం మోర్ ఇంపార్టెంట్. ఇట్లాంటి కేసులో ఏంటంటే మోస్ట్లీ ఇది ఎప్పుడు వర్తిస్తుంది అంటే ప్రాబ్లీ సంబడి యూస్ 50s 60s ఆల్రెడీ డబ్బులు సంపాదించారు, దాన్ని కాపాడుకుంటే చాలు నెక్స్ట్ జనరేషన్కి ఇద్దాం అనుకోవడం కానీ, ఆర్ మినిమం ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అయినా గ్రోత్ అయినా సరే. అలాంటప్పుడు ఏంటంటే బాండ్స్ కుడ్ బి గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి, ప్రైవేట్ బాండ్స్ ఉన్నాయి, రకరకాలే ఉన్నాయి. అట్లాగే మరీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే డెట్ ఫండ్స్ లాంటివి ఉంటాయి. ఇది లిక్విడ్ ఫండ్సే కానివ్వండి, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ వొలటిలిటీ ఉండదు, వెల్త్ ప్రిజర్వ్ అవుతుంది. దాంతోపాటు ప్రీషియస్ మెటల్స్, గోల్డ్, నాట్ అన్ని, గోల్డ్ అయితే పనికి వస్తుంది, పక్క లాంగ్ టర్మ్లో పక్క వెల్త్ ప్రిజర్వ్ చేస్తుంది. అట్లాగే రీట్స్ అని కొత్తగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటాము, ఇది లిస్టెడ్ ఎంటిటీ, సంవత్సరానికి ఇంత పర్సెంటేజ్ రిటర్న్ వస్తుంది, అండ్ ఆల్సో అండర్లయింగ్ వాల్యూ పెరిగితే దాంతోపాటు వాల్యూ కూడా పెరుగుతుంది. సో రియల్ ఎస్టేట్లో ఇండైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం. దాంతోపాటు యూజువలీ మంచి పెద్ద బ్లూ చిప్ స్టాక్స్ యూజువల్లీ అవి పడిపోవడం చాలా తక్కువ ఉంటాయి. యూ డోంట్ లూజ్ మనీ. ఒక 6 to 7% 10% ఆర్ మోర్ ఆర్ లెస్ ఇన్ఫ్లేషన్ ప్లస్ జీడిపి రేంజ్లో గ్రో అవుతూ ఉంటాయి. సో ఇవి వెల్త్ ప్రిజర్వ్ చేసుకున్న అనే వాళ్ళకు మాత్రం, అదర్ దాన్ ఎఫ్డీస్ అందరికీ తెలిసిందే. ఎఫ్డీస్ కాకుండా వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఇవి బాగుంటాయి. అఫ్ కోర్స్ ఇంకా వేరే ఆప్షన్స్ చాలా ఉన్నాయి మనకి. రైట్. ఇంకొకటి సార్, ఇన్కమ్ జనరేషన్. ఆల్రెడీ వాళ్ళకి కొంత అమౌంట్ ఉంది, అంత బాగుంది, ఆస్తి బాగుంది, బట్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి, అది కూడా మేము ఏం చేయకుండా రావాలి అని అనుకుంటుంటారు కదా. వండర్ఫుల్ క్వశ్చన్, చాలా మందికి అవసరం ఇది. అందరూ అడుగుతూ ఉంటారు, సార్ మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మాకు రెగ్యులర్ ఇన్కమ్ జనరేషన్ కావాలి అంటారు. దానికి కూడా యాక్చువల్లీ బాండ్స్, స్టార్ట్ విత్ అగైన్ బాండ్స్. మీరు చూసుకుంటే కొన్ని బాండ్స్లో వెదర్ ఇట్స్ ప్రైవేట్ బాండ్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులర్ మంత్లీ ఇంట్రెస్ట్ ఇచ్చేటివి, క్వార్టర్లీ ఇచ్చేటివి, హాఫ్ ఇయర్లీ ఇచ్చేవి, అండ్ యాన్యువల్ ఇచ్చేటివి. సపోజ్ నువ్వు ప్రైవేట్ వాటికి భయం ఉంది, నాకు రిస్క్ ఎక్కువ అనిపిస్తే గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి. గవర్నమెంట్లో కూడా ఆర్బీఐ బాండ్స్ కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాయి, బట్ హైయెస్ట్ సెక్యూరిటీ. అలా కాకుండా స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్లు ఇచ్చే బాండ్స్ ఉన్నాయి. అవి మీకు 8.5, 9.5, 10% విత్ గ్యారంటీ, సావరిన్ గ్యారంటీ, అట్లాంటివి కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా చాలా మందికి తెలియని ఏరియా బాండ్ ఏరియా. అందరికి ఈక్విటీస్ తెలుసు, బట్ బాండ్స్లో కూడా 6-7% నుంచి 12-13 సంవత్సరానికి రిటర్న్స్ అంటే ఇంట్రెస్ట్ ఇచ్చే బాండ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ మనం ఎంత రిస్క్ తీసుకుంటాం అనుకునే దానికంటే అదొక పెద్ద ఆప్షన్. ఇంతకుముందు చెప్పిన రీట్స్ వండర్ఫుల్. అండ్ సొంతంగా మీకు రీట్స్ వద్దు, నాకు ఫిజికల్ అసెట్ కావాలంటే రెంటల్ ప్రాపర్టీస్. సో రియల్ ఎస్టేట్ కూడా ఈజ్ వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్, ప్రొవైడెడ్ అంటే మంచి ఏరియాలో ఉండి మంచి రెంటల్ మనం మెయింటైన్ చేసుకోగలిగితే. కమర్షియల్ అయితే ఒక 5%, 6% వరకు వస్తుంది. రియల్ ఎస్టేట్ మన డొమెస్టిక్ మనం ఏదైనా హోమ్స్ లాంటివి పెట్టి రెంట్కి ఇస్తే మాత్రం 3 to 4% వరకు మంచి ఏరియాలో వర్కౌట్ అవుతుంది. అట్లాగే హై డివిడెండ్ ఈల్డ్ స్టాక్స్ కూడా ఉన్నాయి. కొన్ని కంపెనీస్ తెలుసు నీకు, సంవత్సరానికి 6 to 7% ఇచ్చే స్టాక్స్, అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. అండ్ కొత్తగా కొన్ని ఏమంటారు మన రియల్ ఎస్టేట్వే ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్ అవి కూడా వచ్చాయి. అవి కూడా రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్, రెగ్యులర్ ఇన్కమ్ అనేవి జనరేట్ చేస్తూ ఉంటాయి. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏం డిఫరెన్స్ ఉండొచ్చు దానికి? ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే సంబడి ఎల్స్ ఈజ్ మేనేజింగ్. ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీకి ఒక 5 కోట్లు అవసరం. ఆ 5 కోట్లకి మినిమం వాళ్ళు 5 లక్షలు అనేది ఒక్కొక్క ఇన్వెస్టర్. సో షేర్ అనుకోండి, అదనుకోండి, ప్రాప్ షేర్ అంటారు, చాలా రకాలు. సో నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బులను బట్టి 1, 2 యూనిట్లు, 3 యూనిట్లు కొనుక్కుంటే ఆ ప్రాపర్టీ నుంచి వచ్చే ఇన్కమ్ దట్ మే నీ డివిడెండ్ చేసి, అంటే మెయింటెనెన్స్ పోగా వాళ్ళు మనకి ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు అనమాట. సో మనం ఒక్కరమే ఒక 1 కోటి రూపాయలు పెట్టి ప్రాపర్టీ కొనలేము, ఆర్ 5 crores పెట్టి ఒక కమర్షియల్ ప్రాపర్టీ కొనలేము. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మన దగ్గర ఉన్న 5 లక్షలు, 10, 15, 20 అక్కడ పెట్టడం వల్ల అంత అమౌంట్ ఫ్రమ్ అంత రెంటల్ అంత పర్సెంటేజ్ మనకి వస్తుంది అనమాట. ఇది మేనేజ్డ్ బై సంబడి ఎల్స్, నాట్ లిస్టెడ్. ఇస్ రిస్క్స్ ఉంటాయి, బట్ వెల్ నోన్ కంపెనీ విత్ ప్రాపర్ డ్యూ డిలిజెన్స్ ఉంటే మనకి ఇబ్బంది లేదనమాట. ఓకే రైట్. సో అదర్ వన్ ఈస్ వెల్త్ క్రియేషన్. మా దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి మంత్లీ కొంత అమౌంట్ ఉంది, ఇన్వెస్ట్ చేసుకుంటాను, బట్ నాకు లాంగ్ టర్మ్ లో కావాలి వెల్త్ క్రియేషన్ అనుకునే మెజారిటీ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఫాల్స్ అండర్ దిస్ కేటగిరీ ఐ గెస్. ఐ థింక్ మనం రెగ్యులర్గా మాట్లాడే ఈ ఛానల్లో కూడా మాట్లాడే మ్యూచువల్ ఫండ్స్ కమ్స్ ఫస్ట్, బికాస్ సింపుల్ చేసుకోవచ్చు. అట్లాగే ఎనీ ఈక్విటీ, డైరెక్ట్ ఈక్విటీ కూడా. సో మీరు సొంతంగా కొంచెం నాలెడ్జ్ ఉందంటే మీకు
కుదిరినంత అమౌంట్ ఒకసారో లేకపోతే మల్టిపుల్ టైమ్స్ మెల్లిమెల్లిగా యాడ్ చేసుకుంటూ పోవచ్చు. మీరు కొంచెం డబ్బులు ఎక్కువ ఉండి కూడా వెల్త్ క్రియేషన్ అంటే ఉంది అంటే కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోవాలంటే అన్లిస్టెడ్ క్యాపిటల్ షేర్స్ ఉన్నాయి. వెంచర్ క్యాపిటల్లో కూడా ఇప్పుడు చాలామంది వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కూడా ఒక 50 లక్షలు 20 లక్షల నుంచి కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ప్రైవేట్ ఈక్విటీ కూడా కంపెనీస్ వచ్చాయి. రియల్ ఎస్టేట్లో ఆబ్వియస్లీ అందరికీ తెలుసు వెల్త్ క్రియేషన్ ప్లాట్స్ నుంచి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే నాట్ ప్రాపర్టీ బట్ ప్లాట్స్ అట్లాంటి వాటిలో క్రియేట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే వేరే ఆంటర్ప్రినర్స్ని బ్యాకప్ చేసినా కానీ హెల్ప్ చేసినా కానీ వెల్త్ క్రియేట్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. రైట్. సో ఇవి ఈ ఇన్స్ట్రుమెంట్స్లో వాడుకోవచ్చు వెల్త్ క్రియేషన్కి. బెస్ట్ వేస్ అంటారు. ఎస్ రైట్ సార్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడానికి మనము ఇంతకుముందు సేవ్ చేసింటే ఓకే, బట్ ఇప్పుడు మాత్రం ఆ కష్టాలైతే పడాల్సి వస్తుంది. బట్ ఫ్యూచర్లో వచ్చే ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలంటే ఇప్పటి నుండి ఎలాంటి ప్లానింగ్ ఉండి ఇంపార్టెంట్ అండ్ ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇంపార్టెంట్ అంటారు? సో ఇక్కడ కూడా ఏంటంటే సపోజ్ ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం కూడా చాలామందికి ఏంటంటే జస్ట్ బీట్ చేయడం కావాలి. అలాంటి వాళ్ళకి అంటే పెద్ద రిస్క్ తీసుకోకుండా ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ బాండ్స్ ఉంటాయి. సో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్తో పాటు ఆర్ ఇన్ఫ్లేషన్తో పాటు గ్రో అయ్యే రిటర్న్స్ ఇచ్చే బాండ్స్ ఉంటాయి. ఇది కన్జర్వేటివ్ వాళ్ళకి. అలా కాదు కమోడిటీస్ కొంచెం అవి కూడా తెలుసు ఇన్ఫ్లేషన్తో పాటు ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే కమోడిటీస్ కూడా పెరుగుతాయి. సో ఇన్స్టెడ్ యూ కెన్ యూస్ కమోడిటీస్ డైరెక్ట్లీ ఎంసీఎక్స్ ద్వారా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా వేర్ హౌజుల ద్వారా కూడా కమోడిటీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో రకరకాల మెథడ్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్కి. పద్ధతి అంటే రెగ్యులరైజ్డ్ మెథడ్స్, నాన్ రెగ్యులరైజ్డ్ కూడా కాదు. అట్లాగే రియల్ ఎస్టేట్లో రకరకాల ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి కూడా కొన్ని ప్రాపర్టీస్ కొన్ని ఏరియాస్లో చేసుకుంటే పక్కా వస్తుంది. ఈవెన్ కొద్దిమంది నిష్ ఏరియాలో కలెక్టబుల్స్ అట్లాంటి ఏరియా కూడా చాలా ఉన్నాయన్నమాట. రైట్ రైట్ సార్. అండ్ అలాగే ఎమర్జింగ్ అసెట్స్. ఎస్, ఇది చాలామంది యంగ్ ఎస్పెషల్లీ జెన్జీ అనుకోండి ఆర్ కొంచెం జెన్జీ కన్నా అబోవ్ కూడా రిస్క్ తీసుకుందాం అనుకుంటారు. ట్రెడిషనల్ యాసెట్స్తో పాటు నాకు ఇంకా ఎక్స్పోజర్ కావాలనుకుంటే క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి, మల్టిపుల్ క్రిప్టో కరెన్సీస్, ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి. సో ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ మీరు అన్నట్టు ఆబ్జెక్టివ్ తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. అందరికీ ఎప్పుడు ఓన్లీ మ్యూచువల్ ఫండ్సే కాదు, ఓన్లీ స్టాక్సే కాదు, ఆర్ ఓన్లీ ఎఫ్డీసే కాదు. సో ఓన్లీ జస్ట్ దట్ ఏంటంటే మన ఆబ్జెక్టివ్ ఏందో క్లారిటీగా ఉంటే మన కరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ చూస్ చేసుకోవడం, అలాగే డైవర్సిఫై చేసుకోవడం, ఇవన్నీ బాగా చెప్పాం కరెక్టే. కానీ ఇందులో కూడా డైవర్సిఫికేషన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అన్ని ఒక చోట మాత్రం పెట్టొద్దు అనేది మెయిన్ ఫార్ములా. ఎస్, రైట్ రైట్. డైవర్సిఫికేషన్ అండ్ ఆల్సో రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయడం అండ్ ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్ చూస్ చేసుకోవడం. ఎస్, రైట్ టైం మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ ఎమర్జింగ్ యాసెట్స్ కానీ కొన్ని గోల్డ్ లాంటి వాటిల్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వెన్ మార్కెట్ ఈజ్ ఎట్ పీక్ డిస్కషన్ ఎక్కువ అవుతుంది. డిస్కషన్ ఎక్కువైనప్పుడు దాని మీద యాసెట్ మీద అట్రాక్షన్ పెరుగుతుంది. అప్పుడు వచ్చి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో రైట్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ ఇన్వెస్ట్ వెన్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్. ఆ ప్రైస్కి ఆ యాసెట్కి గోల్డ్ మొన్న జనవరిలో 30 yearsకి 1,75,000 దాకా 1,78,000 టచ్ అయింది. అప్పుడు ఇన్వెస్ట్ చేశారు, అందరూ లాస్ అయ్యారు. సిల్వర్ అంతే, సేమ్ వే క్రిప్టో నువ్వు బిట్ కాయిన్ 1,20,000 దగ్గర చేశారు. ఇప్పుడు ఎంత ఉంది? 64,000-65,000 డాలర్లు ఉంది. సో ఇట్స్ ఆల్వేస్ ఇప్పుడు ఇన్ థింగ్ ఏదైతే ఉందో ఆ ఇన్ థింగ్లో అస్సలు మీరు అయినంత వరకు అవాయిడ్ చేయండి. సో అందుకే రైట్ టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Right. Thank you. Done, sir. Thank you so much. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.